హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్‌లో కూరల్ని కూడా పక్కన పెట్టి ఇదే కప్పులో వేసుకొని తినేస్తారు. అంత టేస్టీ హెల్తీ రెసిపీ అయితే చేసేసుకుందాం. అదే బీట్రూట్ పచ్చిశనగపప్పు ఫ్రై. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ ఫ్రై కోసం అయితే నేను ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నదైతే 2 తీసుకున్న బీట్రూట్లు. వీటిని ముక్కలుగా కట్ చేసేసుకున్న. పైన పీల్ అయితే తీసేసుకొని, వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న. అవన్నీ కూడా నాకు ఇక కప్పుతో అయితే నిండుకుపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకైతే 1/3 కప్పు పచ్చిశనగపప్పునైతే వేసుకుందాము. అందులోకైతే వాటర్ పోసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత కూడా వాటర్ పోసుకొని నానబెట్టేసుకుందాం. కొద్దిసేపు నానిన తర్వాత వీటినైతే కుక్కర్‌లో వేసుకొని ఒక గ్లాసు, 1.5 గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకొని మనమైతే ఒక 5, 6 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుందాం. తర్వాత ఇంకో కుక్కర్ తీసుకొని అందులోకైతే మనం ఇప్పుడు ముక్కలు చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలనైతే వేసుకొని ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుందాం ఇందులోకి. అంటే 1 లేదా 1.5 గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది మనకు. ఎక్కువ పోసి ఉడికించి వంపేయకూడదనమాట. ఇందులోకి కరెక్ట్‌గా సరిపోయేలాగా పోసుకోవాలి. అందుకే 1 లేదా 1.5 గ్లాస్ అయితే మనకు సరిపోతాయి వాటర్. ఇప్పుడు ఇందులోకైతే ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్‌కి మూత పెట్టేసుకొని ఈ కుక్కర్ కూడా విజిల్ పెట్టేసుకుందాం. ఒక 4, 5 విజిల్స్ వచ్చేదాకా కూడా బీట్రూట్ ముక్కలు ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ పైనైతే పాన్ పెట్టేసుకొని అందులోకైతే 2, 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకుందాము. ఆ తాలింపు గింజలు కూడా చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయేదాకా కూడా క్రిస్పీగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవాలనమాట. దగ్గరుంటే మీరు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా 1 లేదా 2 నిమిషాల పాటు బాగా మనము కలుపుకోవాలి. మాడిపోకుండా ఎక్కడా కూడా చూసుకోవాలి. తర్వాత ఇలా ఉల్లిపాయలన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3, 4 వెల్లుల్లిపాయలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా ఇందులోకైతే వేసేసుకుందాం. దాంతో పాటు ఒక 3, 4 పచ్చిమిరపకాయలని కూడా కొద్దిగా పెద్ద పెద్దగా ముక్కలుగానే చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గిపోయేదాకా బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలనేవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు వేసేసుకుందాం. దాంతో పాటుగా ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోండి. ఇంకొంచెం కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఈ పచ్చిశనగపప్పు ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలన్నీ కూడా. ఇలా అన్నీ కూడా మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. నాకు బీట్రూట్ ముక్కల్లో అయితే ఏమాత్రం వాటర్ అనేది మిగిలిపోలేదండి. కరెక్ట్‌గా సరిపోయినాయి నాకు. అందుకే నేను ఏమాత్రం వంచేయలేదు పక్కకి. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు కూడా మనం అన్నీ వేసేసుకున్నాక మీదకి కిందకి బాగా కలిపేసుకోవాలి. శనగపప్పు తర్వాత బీట్రూట్ అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా మనం కలిపేసుకోవాలి. ఇష్టమైతే మీరు కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే వేయలేదు. ఒక నిమిషం పాటు అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోండి ఎక్కువ, తక్కువ. తర్వాత ఫైనల్‌గా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్ అనేది. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి అనేది అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరి తురుమైనా కూడా ఒక 2 నిమిషాల పాటు వాటర్‌లో నానబెట్టేస్తే చక్కగా పచ్చిగానే తయారవుతుంది. దాన్ని వేసుకున్నా కూడా బావుంటుంది. మాక్సిమం అయితే పచ్చి కొబ్బరి తురిమే చాలా బావుంటుంది ఇందులోకైతే. సో, ఇది వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా పట్టేలాగా కలిపేసుకోవాలి. మీకిష్టమైతే ఇంకా చిన్న చిన్న జీడిపప్పుల్ని కూడా గార్నిష్ లాగా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇంకేముంది ఇంకా స్టవ్ కట్టేసుకోవడం, పూర్తిగా దీన్నైతే చల్లారనిచ్చేయడము. సర్వింగ్ బౌల్‌లోకైతే మనం సర్వ్ చేసేసుకోవడమే. చపాతీలోకి, వేడి వేడి అన్నంలోకి లేదా రసంలోకి సైడ్ డిష్ గాను, పప్పులోకి సైడ్ డిష్ గాని చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.